ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారిగా సీఎం పగ్గాలు చేపట్టి వాటికి సరిగ్గా 30 ఏళ్లు అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారిగా 1995 సెప్టెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో చంద్రబాబు 44.14% ఓట్లతో 181 సీట్లను కైవసం చేసుకుని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 2004-2009 ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి సీఎంగా మొత్తంగా మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఓటమి పాలై జగన్ 5 ఏళ్ల ఏలుబడిలో ఎన్నో అవమానాల పాలైన అన్నిటినీ అధిగమించి తిరిగి 2024లో 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తొలిసారిగా చంద్రబాబు సీఎం అయ్యాక ఎన్నో విప్లవాత్మక పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 1997 జనవరి 1న ఆయన ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమం ఎన్నో పల్లెల్లో వెలుగులు తీసుకొచ్చింది. ప్రవాసాంధ్రులను సైతం కదిలించి జన్మభూమి వైపు చూసేలా చేసింది. పేదరికం లేని సమాజ స్థాపన దిశగా విజన్ 2020కి రూపకల్పన చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను సరళీకృతం చేయడం, పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ గవర్నెన్స్ తీసుకురావడం కీలకం. 1997 ఏప్రిల్లో ప్రజలతో ముఖ్యమంత్రి పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు విజన్ కు నిదర్శనం హైటెక్ సిటీ. ఆయన తొలిసారి సీఎం అయినప్పుడే హైటెక్ సిటీ నిర్మాణానికి బీజం పడింది. కొండలు గుట్టలతో నిండి ఉన్న ప్రాంతంలో కేవలం 14 నెలల్లో దాని నిర్మాణం పూర్తి చేసి 1998 నవంబర్ 22న నాటి ప్రధాని వాజ్పేయితో ప్రారంభింపజేశారు. బిల్ గేట్స్ ను ఒప్పించి మెప్పించి మైక్రోసాఫ్ట్ ను భాగ్యనగరానికి తీసుకొచ్చారు. డ్వాక్రా పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రవేశపెట్టారు. పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాల్లో మంచి ఫలితాలు ఇచ్చిన పథకాల్లో వెలుగు మరొకటి. రెండు 2014లో ముచ్చటగా విభజిత ఆంధ్రప్రదేశ్కు మూడోసారి చంద్రబాబు సీఎం అయ్యారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించారు. పట్టిసీమ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన 6 నెలల్లోనే అందుబాటులోకి తెచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యక్తిగతంగా చంద్రబాబుకు ఎన్నో నిర్బంధాలు, అవమానాలు అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. తనదైన రాజకీయ వ్యూహంతో, చాతుర్యంతో జనసేన, బీజేపీలను కలుపుకొని 2024 ఎన్నికల్లో అఖండ ప్రజాదరణతో 4వసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. ఈసారి వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యతను తలకెత్తుకుని ముందుకు సాగుతున్నారు. ఇంకోవైపు పెద్ద ఎత్తున సంక్షేమము అమలు చేస్తున్నారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యే నాటికి ఆయన వయసు 45 ఏళ్లు. తెలుగు నేలపై అతిపిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తిగా పేరుగాంచారు. నాటి హైటెక్ సిటీ నుంచి నేటి స్వర్ణాంధ్ర విజన్ 2047 వరకు చేపట్టే ప్రతి ప్రాజెక్టు ఆయన ముందు చూపునకు దర్పణాలే. మరోసారి 95 నాటి సీఎంగా తనదైన ముద్రతో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని గాడిన పెడతారని టీడీపీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.